అది విశాలమైన ఆకాశం. మబ్బుల మధ్యలో ఒక పెద్ద విమానం ప్రయాణిస్తోంది. ఆ విమానంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికీ ఒక కథ ఉంటుంది. కాని ఆ రోజు ఒక అద్భుతమైన కథకు ఆకాశమే సాక్షిగా నిలవబోతుంది. విమానం నిండా ప్రయాణికులు ఉన్నారు. వారందరి మధ్యలో కార్తీక్ అనే యువకుడు కూడా ఉన్నాడు. కార్తీక్ జీవితంలో మొదటిసారి విదేశాలకు వెళ్తున్నాడు. ఆస్ట్రేలియాలో కొత్త ఉద్యోగం, కొత్త జీవితం. అతడి మనసులో ఆశ, ఆనందం, కొద్దిగా భయం అన్నీ కలిసి ఉన్నాయి. కార్తీక్కి పక్కన ఉన్న సీట్లో ఒక అమ్మాయి కూర్చుంది. ఆమె పేరు శృతి. శృతి ఒక టూరిస్ట్ గైడ్. తన ట్రిప్లో చివరికి భారతదేశానికి తిరిగి వస్తోంది. శృతి చాలా ఉత్సాహంగా, చురుకుగా ఉంటుంది. కాని ఆమె ముఖంలో ఏదో తెలియని బాధ ఉంది. కార్తీక్ ఆ అమ్మాయిని చూశాడు. శృతికి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏదో పుస్తకం చదువుకుంటోంది. కార్తీక్ నమస్కారం చేసి, హాయ్, నేను కార్తీక్ అని పరిచయం చేసుకున్నాడు. శృతి చిరునవ్వుతో తన ఇయర్ ఫోన్స్ తీసి, శృతి అని చెప్పి మళ్లీ పుస్తకంలో మునిగిపోయింది. కార్తీక్ అప్పటికే తన సీటును గమనిస్తున్నాడు. ఆ సీటులో ఒక వ్యక్తికి ఎమర్జెన్సీ ఉంది. అందువల్ల అతడిని వేరే సీటుకు మార్చారు. అలా కార్తీక్ ఇక్కడ శృతి పక్కన కూర్చున్నాడు. ఈ ప్రయాణంలో శృతితో మాట్లాడాలని కార్తీక్ అనుకున్నాడు. చాలా ప్రయత్నాల తర్వాత శృతి కలుపుగోలుగా మాట్లాడటం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరూ చాలా విషయాలు మాట్లాడుకున్నారు. శృతి తన ఉద్యోగం గురించి, ప్రపంచం అంతా తిరిగిన విషయాల గురించి చెప్పింది. ప్రతి ప్రదేశానికి ఒక కథ ఉంటుంది. ఆ కథను నేను ప్రజలకి చెప్తాను అని ఆమె చెప్పినప్పుడు కార్తీక్కి ఆమెపై ఒక గౌరవం కలిగింది. మరి నీ కథ ఏమిటి? అని కార్తీక్ అడిగాడు. శృతి ఒక్క క్షణం మౌనంగా ఉండి, నా కథ చాలా విచిత్రమైనది, అది ఇంకా పూర్తి కాలేదు అని చెప్పింది. కార్తీక్, శృతిల మధ్య స్నేహం మొదలైంది. కార్తీక్ తన కలల గురించి, తన కొత్త ఉద్యోగం గురించి చెప్పాడు. శృతి ఆసక్తిగా వింది. వాళ్ళిద్దరూ కలిసి గడిపిన ప్రతిక్షణం ఒక కొత్త అనుభూతిని ఇచ్చింది. భోజనం చేసేటప్పుడు, విమానం కిటికీలోంచి బయటికి చూసేటప్పుడు వాళ్ళిద్దరూ చాలా సరదాగా, పాత స్నేహితుల్లాగా గడిపారు. కాని ఆ స్నేహంలో కూడా ఒక కొత్త ఆకర్షణ మొదలైంది. కార్తీక్ శృతిని ప్రేమిస్తున్నాడని అతనికి అనిపించింది. విమానం సముద్రమీదుగా ప్రయాణిస్తోంది. అకస్మాత్తుగా విమానంలో ఒక పెద్ద కుదుపు వచ్చింది. ప్రయాణికులందరూ భయపడ్డారు. విమానం పైలట్ మైకులో ప్రయాణికులందరికీ ఒక విజ్ఞప్తి. విమానంలో సాంకేతిక సమస్య వచ్చింది. మనం అత్యవసరంగా దగ్గరలో ఉన్న ఒక దీవిలో ల్యాండ్ అవ్వాలి అని చెప్పాడు. అందరూ భయపడ్డారు. శృతి చేతిని కార్తీక్ గట్టిగా పట్టుకున్నాడు. భయపడకు, ఏం కాదు అని ధైర్యం చెప్పాడు. శృతి కళ్లల్లోంచి నీళ్లు కారాయి. నాకు తెలుసు, నా కథ ఇంకా పూర్తి కాలేదు అని చెప్పింది. ఏం చెప్పాలనుకుంటున్నావు? అని కార్తీక్ అడిగాడు. కార్తీక్, నాకు గుండె జబ్బు ఉంది. అందుకే నేను టూర్స్కి వెళ్తూ నా జీవితాన్ని ఆస్వాదించాలని అనుకున్నాను. కాని నేను నా హృదయాన్ని ఎవరికీ ఇవ్వలేకపోయాను అని చెప్పి ఏడ్చింది. కార్తీక్ ఆమెను ఓదార్చాడు. శృతి, నేను నీ హృదయాన్ని ప్రేమిస్తున్నాను. అది ఆరోగ్యంగా ఉండకపోవచ్చు కాని అది స్వచ్ఛమైనది. నువ్వు నా జీవితంలోకి వచ్చావు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. శృతి ఆశ్చర్యంగా అతనిని చూసింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుండగా విమానం వేగంగా కిందకి దిగుతోంది. అందరూ భయపడ్డారు. ఆ క్షణంలో కార్తీక్, శృతి ఒకరినొకరు కోగలించుకున్నారు. అదృష్టవశాత్తు విమానం విజయవంతంగా ఒక చిన్న ద్వీపం మీద ల్యాండ్ అయింది. అందరూ భయపడినా ఎవరికీ గాయాలు కాలేదు. ఆ ద్వీపం భూమిమీద స్వర్గంలాంటిది. సముద్రం నీలం రంగులో లేదు, ఒక వెలుగులినే పచ్చ రంగులో ఉంది. దానికింద ఉన్న పగడపు దిబ్బలు, వింత ఆకారాలున్న చేపలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సూర్యుడి కిరణాలు ఆ నీలం రంగును ఒక కొత్త వెలుగులోకి మార్చాయి. ద్వీపమంతా పచ్చని చెట్లతో నిండి ఉంది. ఆ చెట్ల ఆకులు మెరుస్తూ, వాటిపై ఉన్న తేనె మకరందం ఒకవైపు, పక్షుల కిలకిలారావాలు మరొకవైపు వింత శబ్దాలను సృష్టించాయి. మనుషుల అడుగులు పడని ఆ నేలపై ఎన్నడూ చూడని అందమైన పువ్వులు తమ సువాసనలను వెదజల్లుతున్నాయి. కార్తీక్, శృతి ఆ ద్వీపాన్ని చూసి ఆశ్చర్యపోయారు. భూమిమీద ఇలాంటి ప్రదేశముంటుందని నేను ఎప్పుడూ అనుకోలేదు అని కార్తీక్ ఆశ్చర్యంగా అన్నాడు. ఇది మన కథ కోసం
భగవంతుడు ఇచ్చిన బహుమతి. ఇది దేవదూతలకు మాత్రమే తెలిసిన ప్రదేశమనుకుంటా అని శృతి చెప్పింది. వాళ్ళిద్దరూ ఆ పచ్చని వనంలోకి వెళ్లారు. అక్కడ వారికి రకరకాల పండ్లు ఉన్న చెట్లు కనిపించాయి. ఆ పండ్ల రుచి వర్ణించలేనిది. అక్కడ ఉన్న పక్షులు, జంతువులు మనుషులను చూసి భయపడటం లేదు. బహుశా వాళ్ళు మనుషులను ఎప్పుడూ చూసి ఉండరు. పక్షులు కార్తీక్ చేతిమీద వాలి వాటిని తాకాయి. చిలకలు, నెమళ్ళు, వాటికి తెలియని కొత్తజాతి పక్షులు అన్నీ ఆ ప్రదేశంలో సంతోషంగా తిరుగుతున్నాయి. శృతి, నువ్వు ప్రపంచం అంతా తిరిగావు కదా, ఈ ద్వీపంలాంటిది ఇంకేదైనా చూశావా అని కార్తీక్ అడిగాడు. శృతి కళ్లల్లో ఒక మెరుపుతో, లేదు కార్తీక్. పారిస్, లండన్, న్యూయార్క్ ఇవన్నీ మనుషులు సృష్టించుకున్న అందం. కాని ఇది ప్రకృతి స్వయంగా సృష్టించుకున్న అందం. దీనికి ఒక ప్రత్యేకమైన స్వచ్ఛత ఉంది అని చెప్పింది. ఆ రోజంతా వాళ్ళిద్దరూ ఆ ద్వీపంలోనే గడిపారు. సముద్రపు ఒడ్డున ఇసుకలో వాళ్ల పేర్లు రాసుకున్నారు. మన ప్రేమ ఈ ఇసుకమీద కాదు, ఈ ఆకాశంలో మొదలైంది అని కార్తీక్ చెప్పాడు. ఆ ద్వీపంపై సాయంకాలం సూర్యాస్తమయం చూసినప్పుడు వాళ్ళిద్దరికీ జీవితంలో ఒక కొత్త ఆశ కలిగింది. ఆకాశం రంగులు మారి నక్షత్రాలు వెలుగుతున్నాయి. ఆకాశంలో ఆ దారే తమ ప్రేమకు మొదటి మార్గమని వాళ్ళిద్దరూ అనుకున్నారు. మరుసటి రోజు సహాయక బృందం వచ్చింది. కార్తీక్, శృతిని అమెరికాలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్లారు. అక్కడ శృతికి వైద్యం జరిగింది. కార్తీక్ ఆమెకు తోడుగా తన ఉద్యోగాన్ని కూడా వదులుకున్నాడు. శృతి గుండె ఆపరేషన్ విజయవంతమైంది. ఆపరేషన్ తర్వాత ఆమె కోలుకుంటున్నప్పుడు కార్తీక్ ఆమె పక్కనే ఉన్నాడు. ప్రతి ఉదయం అతను ఆమెకోసం తాజా పువ్వులు తీసుకువచ్చేవాడు. ఒకరోజు శృతి కార్తీక్ను చూసి, కార్తీక్, నువ్వు నాకోసం నీ కలలను వదులుకున్నావా అని అడిగింది. కార్తీక్ నవ్వుతూ, నా కల నువ్వే శృతి. నా ఉద్యోగం నా జీవితం కాదు, నువ్వే నా జీవితం. ఆకాశంలో మన ప్రేమ మొదలైంది. ఆ ద్వీపంలో అది పచ్చగా మారి పూల మాదిరి వికసించింది. నువ్వు లేని నా జీవితం అసంపూర్ణం అని చెప్పాడు. అప్పుడు శృతి, నన్ను ప్రేమించిన మొదటి వ్యక్తి నువ్వే. నా గుండె జబ్బు ఉందని తెలిసినా నన్ను ప్రేమించావు. నా మనసులో ఉన్న భయాన్ని, బాధను దూరం చేశావు. నా గుండెకి ఒక కొత్త జీవితాన్ని ఇచ్చావు. నా ఈ కొత్త జీవితాన్ని నీతో కలిసి మొదలుపెట్టాలనుకుంటున్నాను అని చెప్పి అతన్ని కౌగలించుకుంది. ఆ తర్వాత శృతి పూర్తిగా కోలుకుంది. వాళ్ళిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. కార్తీక్ వేరే ఉద్యోగం చూసుకున్నాడు. శృతి ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతుంది. కాని ఆమె కార్తీక్ను తోడుగా తీసుకువెళుతుంది. వాళ్ళిద్దరూ ఇప్పుడు దంపతులు. వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు ఆకాశంలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ చిన్న విమానం, ఆ అందమైన ద్వీపం వాళ్లకి గుర్తుకు వస్తాయి. ఆ రోజు ఆ ఆకాశంలో పుట్టిన ప్రేమ, ఆ ద్వీపంలో పూసిన పువ్వుల మాదిరి జీవితాంతం వాళ్ల హృదయాల్లో వికసిస్తూనే ఉంది. వాళ్ల కథ ఎప్పటికీ మరచిపోలేనిది.